హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి మెమర్ కోర్ అనేది మెమ్ కోర్ కాయిన్ అనేది ఎలా విత్డ్రా చేయాలో తెలుసుకుందాం. ఈ కాయిన్ వల్ల మనకి ఎం కాయిన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్తాను ఎలా చేయాలో. సో లింక్ అయితే మీకు ఇస్తాను. ఇప్పుడు మనకి జూలై 3కి అయితే మనకి విత్డ్రా అవుతుంది. టుమారో అయితే విత్డ్రా అవుతుంది. సో ఇది చిన్న టాపిక్ కాబట్టి నేను మీకు చెప్తాను ప్రాసెస్. ఓకేఎక్స్ వాలెట్ లేకపోతే మెటామాస్క్లో మీరు ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం అయితే ఓకేఎక్స్ వాలెట్ అయితే చేయండి. దీనిలో కొంచెం ప్రాసెస్ అయితే స్మూత్గా ఉంటుంది. డిస్కవర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియోకి ట్యాగ్ అయితే చేసేస్తాను. ఓకే, ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. చాలామంది ఎలిజిబుల్ అయిన యూజర్స్కి అయితే మీకు 48-50 కాయిన్స్ అయితే వచ్చి ఉంటాయి. ఓకే, చెక్ ఎలిజిబుల్ అయితే కొట్టండి. నేను ఆల్రెడీ ఎలిజిబుల్ అయితే అయ్యాను. యువర్ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత క్లైమ్ ఎం టోకెన్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఈ విధంగా మీకు ఎం టోకెన్ అనేది 44 టోకెన్స్ అని మనం క్లైమ్ అయితే సక్సెస్ఫుల్ అవుతాయి. ఇది ఎక్కడ వస్తాయి బ్రదర్ అంటే అది కూడా చెప్తాను. కాంటాక్ట్ అడ్రస్ అయితే దొరకట్లేదు, చూస్తాను ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో స్టార్ట్ యువర్ నెక్స్ట్ జర్నీ అయితే దీనిపైన కొట్టండి. కొట్టిన తర్వాత ఇది ఇంతే గైస్. దీంట్లో ఇప్పుడు నేను చెప్తాను ఎక్కడ ఉంది. సో ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో లింక్ అయితే ఇస్తాను కదా, స్కాన్ యాడ్ చేసేది. సో దీన్ని అయితే మీరు ఓకేఎక్స్ కానీ మెటామాస్క్ మీరు ఎలా చేస్తున్నారో దాంట్లో ఆ ప్రాసెస్ అయితే చేసిన తర్వాత కొంచెం కిందికి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ మెమ్ కోర్ మ్యానెట్ అనేది వస్తుంది. దీన్ని అయితే యాడ్ అయితే చేసుకుంటారు. ఓకే, సో ఇది జస్ట్ మెటామాస్క్లో వస్తుంది కాబట్టి దీన్ని చేయండి. ఒకసారి వెయిట్ చేయండి. సో జస్ట్ ఇది నేను మెటామాస్క్లో సెర్చ్ అయితే చేశాను. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి మీరు యాడ్ మెమ్ కోర్ మ్యానెట్ ఉంది కదా, దీన్ని అయితే మీరు యాడ్ చేసుకోండి ఎం టోకెన్ అనేది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. కన్ఫర్మ్ అయితే చేయండి. మనం క్లైమ్ చేసిన ఎం టోకెన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక నేను దీన్ని కట్ అయితే చేస్తాను. వాలెట్లో వచ్చేయండి. ఎం టోకెన్ అనేది ఈ విధంగా అయితే మనకి షో అవుతుంది. ఓకే, ఇక మనకి మీరు క్లైమ్ చేసిన 44 కాయిన్స్ అనేది ఇక్కడైతే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి బ్రదర్ అంటే చెప్తాను. ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం సెండ్ అయితే చేసుకోవాలి. సో సెండ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, బిట్గెట్ యాప్ అయితే ఉండాలి మీ ఇక్కడ. సో మీరు ఓకేఎక్స్లో క్లైమ్ చేయండి, లేదా మెటామాస్క్లో మొత్తం ప్రాసెస్ చేసేసిన నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేయండి, అసెట్లో రండి. జస్ట్ యాడ్ ఫండ్స్, డిపాజిట్ క్రిప్టో, ఎం అంటే మెమ్ కోర్ కాయిన్ వస్తుంది. నేను జస్ట్ ఒక ప్రజెంట్ అయితే కొంచెం కాయిన్స్ అయితే సెండ్ చేస్తాను. అది వచ్చిన తర్వాత మీకు చెప్తాను. వెయిట్ చేయండి. నేను జస్ట్ 4 కాయిన్స్ సెండ్ చేస్తాను. వచ్చిన తర్వాత సో గాస్ ఇక్కడ ఎం టోకెన్ అనేది నేను ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్లో చేశాను. బిట్గెట్లో కూడా లిస్ట్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే బిట్గెట్లో వర్క్ అయితే అవ్వట్లేదు. సో బిట్గెట్ అయితే వదిలేయండి. ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తాను ఆల్రెడీ 4 కాయిన్స్ అయితే సెండ్ చేశాను కదా మేము. కానీ సో అదైతే రావట్లేదు, వదిలేయండి బిట్గెట్ అనేది. సో ఎంఎస్సి గ్లోబల్ వెళ్ళి చేయాలి చెప్తాను. సో మీరు బిట్గెట్లో చేస్తా అంటే మొత్తం ఫండ్స్ అయితే లాస్ అయిపోతారు. సో దీన్ని ప్రీ మార్కెట్ కూడా ఇక్కడ లేదు. సో ఉన్న కానీ మనం ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ సెండ్ చేసి పెట్టుకోండి. ఎంతో ప్రాఫిట్ అయితే స్మాల్ డిజిట్ ప్రాఫిట్ అయితే అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఎం టోకెన్ పైన క్లిక్ చేయండి, సెండ్ అయితే కొట్టండి. ఓకే, కొట్టిన అడ్రస్ ఏం చేయాలి బ్రదర్ అంటే ఎంఎస్సి గ్లోబల్ వెళ్ళండి. మీకు ఇక్కడ ఎంఎస్సి గ్లోబల్ యాప్ లింక్ రిఫర్ కూడా ఇచ్చేస్తాను యూజర్స్కి. ఇక్కడ మీరు సెండ్ చేసే కన్నా ముందు ఇక్కడ వెరిఫైడ్ అయితే అయి ఉండాలి. అలాగే ఎం టోకెన్ లిస్టింగ్ ఎలా చెక్ చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ హోమ్లోనే న్యూ అని ఉంటుంది. న్యూలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎం యూజిటీ ఉంటుంది. సో మన ఇందులో వర్క్ చేసినానికి వర్త్ అయితే మీకు మ్యాక్సిమం అయితే ఉంటుంది. ఓకే, టుమారో అంటే జూలై 3 5 PM కల్లా లిస్ట్ అయితే అవుతుంది. సో నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో మీరు ఫాలో అప్ అయితే అవ్వండి. మ్యాక్సిమం అయితే మీరు విత్డ్రా వేసుకొని ట్రై చేయండి. హోల్డ్ అయితే చేయకండి. ఓకే, పైన డిపాజిట్ పైన వెళ్ళండి, పైన ఎం అని కొట్టండి. ఓకే, జస్ట్ ఎం అంటే మెమ్ కోడ్. ఇది మెమ్ కోడ్ పైన క్లిక్ చేయండి. ట్యాప్ టు జనరేట్ అయితే వస్తుంది. స్టార్టింగ్లో జనరేట్ అయితే కొట్టండి. ఇక్కడ అడ్రస్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మెటామాస్క్లో అయితే ఇచ్చేయండి. ఓకే సార్ వర్క్ అవ్వట్లేదు మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ కొట్టేసి నేను యూజ్ మ్యాక్స్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ దీంట్లో ఫీ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి అయితే చూడండి. 38.6 ఇక ఫీ చూడండి 0.03. నేను కొంచెం వదిలేస్తున్నాను. ఇక్కడనే సెండ్ అయితే కొట్టిస్తున్నాను. కొంచెం ఫీ మట్టుకైతే కొంచెం ఇలానే పెట్టేయండి. 0.05 అలా, నేను 0.1 అయితే అలా పెట్టేస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. సెండ్ అయితే అయిపోయింది. బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో 0.2 అలా అయితే ఉంచాను. ఇలానే పెట్టుకోండి. ఒక 0.2 అలా పెట్టండి. సో కొద్దిసేపు ఒక 1 or 2 minutes ఆగితే మీకు ఇక్కడ డిపాజిట్ మనకి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. 7:27 అవుతుంది, చూద్దాం. సో గైస్ ఇక 1 minute ఆగితే మీకు ఇక్కడ ప్రాసెసింగ్లో అయితే ఉంటుంది. ఇది డిపాజిట్ ఎంత మీకు చెప్తాను. ఓకే, 1 minuteలో ఇక్కడ ప్రాసెసింగ్ అయితే మీకు చూపిస్తుంది. ఓకే, సో గైస్ ఇక్కడ డిపాజిట్ సక్సెస్ఫుల్ అయితే అయింది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎం టోకెన్ అనేది ఇక్కడ చూసుకోండి. కొంచెం రిప్లేస్ చేయండి. చేసింది ఇక్కడ ఇప్పుడు ఏం చేయండి, వేరే టోకెన్స్ మీకు చూపిస్తాను. ఒకవేళ మీ వాలెట్లో హోల్డ్ చేసి ఉంటే ఇక్కడ సెర్చ్లో ఎం అని కొట్టండి. ఇక మేము కాయిన్స్ ఈ విధంగా 40 కాయిన్స్ అయితే మీకు వచ్చి ఉంటుంది. దీని వాల్యూ అనేది మీకు ఇక్కడ ఎం యూజిటీ మీరు టుమారో ట్రేడింగ్ అయితే మీరు 5 PM అలా అయితే ఉంటుంది, 18 hours అయితే ఉంటుంది. మీకు అప్డేట్ ఇస్తాను మార్నింగ్ ఏ టైంకి అనేది. సో ఆ టైంకి మీరు
సేల్ అయితే చేసుకోండి. మీ ప్రూఫ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి. ఓకే, టెలిగ్రామ్ యూజర్స్ ఎవరు ఉంటే హ్యాండిల్ తెలుసుగా మీకు, కామెంట్ అయితే చేయండి. ఇంతేగా అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అయితే ఉండండి, ఏమైనా ఉంటే చెప్తాను. అలాగే ఇక్కడ హార్ట్ టోకెన్ అనే మైనింగ్ అయితే మీకు అయితే వస్తుంది. అలాగే ఇక్కడ హార్ట్ అండ్ నియర్కి మీరు స్వాప్ చేసుకుని ఛాయిస్ అయితే తొందరగా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఓట్ అనేది వీటీ టోకెన్స్ అలొకేషన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా తొందరగా లిస్టింగ్ అవుతుంది. సో అలాగే బైనాన్స్ రెంజో ఆఫర్ కూడా ఇచ్చింది, $7 ప్రాఫిట్ అయితే ఇచ్చారు. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి $1 or $2, బట్ ఇక్కడ వచ్చింది బాగానే అయితే ఇచ్చారు. ఓకే, $5 ప్రాఫిట్ అయితే ఇచ్చారు. ఓకే, అప్పుడప్పుడు ఎవ్రీ మంత్ మీకు బైనాన్స్ అనేది ఒక్కొక్క ఆఫర్ అయితే ఇస్తుంది. ఇది బిగ్ టైమ్ టోకెన్ అయితే ఇస్తుంది. ఎవ్రీ మంత్ విచ్ క్యాన్స్ అయితే ఇస్తారు అండ్ డిఫరెంట్ క్యాన్స్ అయితే ఇస్తారు. సో చేసుకోండి. ఇప్పుడు ఇంతే guys, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ కామెంట్. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే ఒక 50 lakh టార్గెట్స్ కంప్లీట్. థ్యాంక్ యూ.